డాలర్‌తో పోలిస్తే రూపాయి వాల్యూ ఎప్పుడూ ఊహించనట్టుగా పడిపోయిందిట. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి వాల్యూ 93 ఉందిట. అంటే ఒక్క డాలర్‌కి రూ. 93కి పైగా. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కదా! ఆర్థికంగా దేశాన్ని షేక్ చేస్తున్న పరిణామం ఇది. ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటున్న దిగుమతులకి మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రూపాయి వాల్యూ పడిపోవడం అంటే అదే కదా! क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है। ఇదే టైంలో ఒక యువ నాయకుడు బీజేపీ ఎంపీ లోగడ గతంలో ఎప్పుడో చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతా ఉంది. చూడండి, తేజస్వి సూర్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అలా ఉందిట రూపాయి వాల్యూ. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఇలా అయిందిట. చూడండి, అప్పుడు 64 ఎంతో ఉండేదిట. అసలు ఏమైపోతున్నామో అని ఈ ట్వీట్ చేశారు కదా అప్పట్లో. మరి 64 ఉంటేనే ఏమైపోతున్నామో తెలియని పరిస్థితుల్లో ఉంటే 93కి దిగజారిపోతే ఇప్పుడు అనిపించట్లేదా ఏమైపోతున్నామో అని తేజస్వి సూర్యని ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అందుకోసమే రాజకీయం కోసమో హీరోయిజం కోసమో ట్వీట్లు చేసే ముందు కాస్త దూరదృష్టితో తెలివిగా ఆలోచించాలి అనేది. అవునా కదా?